లేవనట్టే ఉంది కదా. అరే వినయ్ లే. ఓ పోడా ఎంతసేపు అంటావురా? లే ఇలా పండుగవు నీ పండుడు పాడుగాను. పండుగనాడు ఎవడన్నా ఇట్లా అంటాడా? లే బర్రె బర్రె అన్నాడు చూడు మంచానికి ఇంతెత్తు. లేరా అరే నన్నే ఓరకంటాడేమే. ఓ పోడా చెల్లే బావ రాక రాక ఇంటికి వస్తారా? వాళ్ళు బయలుదేరి కావాల్సిన అడుగులే. ఇంత చికెన్ పడడం తీసుకురా పోరా. వాళ్ళు వచ్చేసరికి ఇంత ఏమైనా చేసి పెట్టద్దా చెప్పు? పోరు రాక రాక ఇంటికి రావట్టే నడువు. ఏవో చెల్లే బావ రాక రాక ఇంటికి వస్తారు. పోదేవు నీ బాగా పుణ్యం ఉంటుంది పోయిరా. చెప్పు పైసలు చెప్పబోదా తెత్తది. ఏనాడు ఇవ్వండి ఏం తేవాలి? చికెన్ తీసుకురాపో. నిద్ర మబ్బులా ఏది పడితే అది తెచ్చావు. ఇంత మంచిగా కొట్టి ఇవ్వను విన్నావా? సరే ఈయనకు ముందే చెప్పినా కదా మా అమ్మోళ్ళ ఇంటికి పోకటని. ఇంకా లేత్తలేడు ఎందుకో. ఓయ్ ఇక లేస్తే కాదా నిన్నే. ఏంటిదే? ఇంకెంతసేపు అనుకుంటావు? రాత్రి అంతా కాకుండా తిరుగుతాను. ఎప్పుడన్నా వెళ్ళిపోతు వాళ్ళ ఇంటికి వచ్చినావా? నేను పోయే ఇంటికి వెళ్ళా. నొర్రియకు. మర్చిపోయినావా? ఇవాళ పండుగ మామగారింటికి పోవద్దా? నాకు మా తెలుస్తుంది. మరొక నువ్వు నడు. తెలుసు అనుకుంటానే అంటాను. లేచి తయారుగా పోదాం. లేవు ఇంకెంతసేపు అనుకుంటావు? లేకుందర్లే లేదా నువ్వు నడు. అవుతానది. పుల్ల రాకపాయ ఇంకా ఏడాగిరీళ్ళు బస్ ఇంకా రాలేదా? ఏంది చచ్చిపోయిందా మరి? పోరండి బస్ స్టాండ్ దాకా పోయిరమ్మంట మరి. అరే మళ్ళా ఫోన్ పెట్టినావారా? చెల్లె ఇట్టి ఇంకా రాలేదు. పోయి బస్ స్టాండ్ దాకా పోయిరాపో కొద్దిగా పో. అత్తర్ది వచ్చిన రారా? ఇంకా రాలేదురా. పానం కొట్టుకుంటాను పో. ఫోన్ వారి పోయిరాపో. ఇంకెంతసేపు తయారైతావు? ఇంకొకటి లేదు కానీ తయారు ఆగత్తలేదా నీకు? అవమానం చెప్తున్నావు ఏంది? టైం చూసినావు ఎంత అవుతుందో? పోది సరే గాని ఇంకా జబ్బకేమైంది? నిద్రలు ఇట్లా పట్టుకుందా ఏంది? పట్టుకున్న లెక్క కనబడుతుందా? ఇది స్టైల్ పుష్ప పుష్పరాజ్ తగ్గేదలే. ఇలా మీ అన్నయ్య సంగతి చెప్తాపా మీద పడతానుగా. సరే గాని ఆ జబ్బదించు. వెళ్ళన్న చూస్తే మానం పోతుంది. నా మీద పడి ఎడితేమైంది ఎప్పుడు? తాళం గిట్లా మంచిగా అసలే నీకు మతి మార్పు. దొంగలు వాడ గిట్ట ఇంట్లో మంచిగా ఇంకెంతసేపు అవుతావే? చెప్పేపై మంచిగా వేసినావా లేదా? వేసినా. మీ అయ్యగారు బండి పెట్టమంటే గిట్ట ఒక బండి పెడితే మేము ఎట్లా పోవాలి ఇప్పుడు? నీ ముఖానికి ఇది పెట్టుడు ఎక్కువ అంతి. ఏంటే ఏమో బాగా మాట్లాడుతున్నావు. సాల్తీ టైం అవుతుందిలే. మీ అయ్య దుబాయ్లోనే ఉండే లక్షలకు లక్షలు సంపాదిస్తుండు. ఒక బండి పెట్టమంటే ఎట్టుండే మీ అయ్య? బండి పెట్టు. దుబాయ్లో ఉండే నీకు పెట్టాలని ఏమన్నా ఉందా? అయ్యో ఏమైంది నీకు? మళ్ళా చెప్పులు వేసుకుని మర్చిపోయినా. మతి మార్పు పోయి తెచ్చుకపో. ఎప్పుడు మతి మార్పు జంద్రా. పట్టుకో మంచిగా పట్టుకో. పట్టుకున్నా. అరే మహేష్ బాగుతుండారా?
ఇప్పుడే వస్తున్నారా అమ్మ నీకోసం అప్ప నుండి వస్తుంది బస్ కత్తురు అనుకున్న బండి మీద వచ్చిరా పట్టేటట్టు బాబు అమ్మ మీకోసం అప్ప నుండి వస్తుంది బాబు చాలు వేరా చాలు అమ్మా బావుని చెల్లొచ్చిరే ఇప్పుడు వస్తారానే అల్లుడు అంత మంచిదేనా? అంత మంచి చేస్తా బస్ ఏంది ఇంత లేట్ అయింది? కాదు బండి మీద వచ్చిన పని మీద వచ్చిరా? అయితే లోపల రారు బుజ్జి. బావా చెల్లె బయట కూర్చుందా కరెంట్ వచ్చేటట్లేదు ఈడ చల్లగా మంచిగా ఉంటుందా అలా రమ్మరా బాగుంది అత్తరు అత్తరు కూర్చో అమ్మా ఆ కూర తీసుకురా. అమ్మా తీసుకెళ్ళ తొందర ఏం కూర అండి మరి? బాగు చికెన్ తెచ్చిన పొద్దుగాల చికెన్ తెచ్చినా మటన్ తేలే మటన్ తెస్తా అనుకున్నాను కొద్దిగా లేట్ అయింది లేచే వరకు చికెన్ తింటారే బామ్మది వేడవుతుంది. మరి ఎట్లనే అక్క ఎట్లా అమ్మా తొందర తీసుకురా. అరే ముందుగాల బావకి ఆయనతో మింగే గుట్టుక్కన ఎత్తురా ఏ బావు మనిషిలో తాగుతావరా తాగుతా పోయి తాగడా పోయి ఆనకింత పోయి స్ప్రైట్ వరకు చెల్లెకున్నా మా అమ్మ మంచిగా ఇస్తుంది కూరలు. నువ్వు తీసుకో బిడ్డ. నువ్వు తీసుకో. మంచిగా కూర మంచిగా అంది అత్తమ్మ. మహేష్ నువ్వు పోసుకోరు ఇక మీ బిడ్డ ఉంది ఏమంటారు కూరలు అనరాదు ఏమనరాదు మంచిగా అంటే చెల్లె ఏమంటుంది ఏమనరాదు. మీ అమ్మని చూసి నేర్చుకో ఎట్లా అండిందో. తీసుకో మా తీసుకుంటే రాగ రాదురా కడిపి ఎత్తిపోయినట్టు తాగబడుతుంది అక్కడ పడ్డా ఫస్ట్ బాగున్నా బావు తాగు సరే గాని అది ఒకటే గిలాస్ తాగు ఎక్కువ తాగు. అబ్బా నువ్వు తెచ్చిపెట్టినట్టు మాట్లాడుతున్నావు ఏంది? పోవద్దా మళ్ళా? పోవంది ఎప్పుడు పోడు పోడు ఇంకెందుకు అయిపోతే ఇంకా తెప్పిస్తా తీసుకుంటా. బా చెల్లె అట్లనే అంటది ఇక ఒక్కరోజు ఉండదు బిడ్డ రే బోదురు పోతారా ఏమో పోతామంటే అది ఉండరే ఇలా ఈడ వీలైంది నాకు వీలు కాదు. లేచిపోయి పనుంది రేపు పొద్దుగల ఏం పోతారు బిడ్డ రాక రాక వచ్చినావు కాదే ఏడుంటాం అత్తమ్మ మాకు వీలు కాదు పోవాలి. ఒక్కనాడికి రేపు పొద్దుగానే పోదు చెల్లె ఉన్నాయి. షాయ్ అయిన బోదురు పని ఉంది పొద్దుగాల లేడా పొద్దుగాల మబ్బులో పోవాలి కరెంట్ పెట్టాలి. మీ అల్లుడు పొద్దుగా లేచేటోడు కాదు పగలు కావాలి లేవాలి. ఏయ్ ముక్కను ఏమన్నా నీ కాదు అద్దా నా ఎందుకంటున్నావు? సరే రాత్రి 9 10 వరకు పోతుంది గిన్నె కదా తిన్ తిన్ తింటాను తిను. అమ్మ ఒక 500 బావ ఇట్లా బయటకు వెళ్తాం బయటకి ఎందుకు అన్న మళ్ళా బావకి ఏం వెళ్తి లేదు సరిపోయింది తాగిన కాడికి. ఏ ప్రేమ అతిథి అట్లా పోయేద్దామే ఏ అతిథి అమ్మ 500 ఏటి పోతావు పద్ది ఇంటికి పోతాం ఇక. ఇగో చెల్లె గిట్ట రాక రాక ఇంటికి వచ్చిందిరా పండుగ మళ్ళీ వదులు తీయాలి అది పొద్దుగల పోయాట పోదాట ఇప్పుడే పోదాం అన్నమాట పొద్దున ఊరు తెలిసేలా మరి లేదన్నా పొద్దున పని ఉంటుంది మళ్ళా. అవర్ అత్తమ్మ
పండగకు బండి పెడతా అన్నారు కదా, పెడతామే మా పెడతాం. ఎప్పుడు ఇంకేం రోజులే సంవత్సరం పెళ్ళాయి. ఇగో బండి పైసలు లేదు. ఇక పైసలు ఉంటే మామ పంపేటి మామ ఉన్నాయి కానీ ఆడి నీడిని అప్పులుంటే అయ్యే కట్టుకుంటూ వస్తాన్న. ఏం చేయాలి? ఇగో ఈడు ఇంత పని చూసుకుంటే అప్పులుంటే పోసేటి ఆపుతారా ఏంది? పోతాం బావ, గట్లేదు కంటున్నావు, పోతాం జర. పోతారంటారు కదా, ఎందుకు ఇబ్బంది పెడతారు? నువ్వు మాట్లాడకు మళ్ళా, నువ్వేటో మాట్లాడుతున్నావు, అలాదికి మాట్లాడుతున్నావు ఏంది? ఏ లేదు బిడ్డ, నువ్వు కోపానికి రా, దానికి తెలియదు కదా. ఇచ్చాను నేను కానీ ఇంతటి మామేమో దుబాయ్లో ఉండే, ఆయన మామ పంపిస్తాను కానీ ఏం చేయాలి? ఇగో ఎక్కడెక్కడనే అయిపోతుంది. దుబాయ్లో ఉన్నాడు, దుబాయ్లో పైసలు వేస్తారు బండికి. ఇద్దంతి బావ. అన్న పని చేస్తే ఇస్తారు, నాన్న ఒక్కడే కదా చేసేది. ఇయ్యారా మెల్లగా? నాకు గవాని చెప్పకూడదు, రేపు తెస్తారా తేరా బండి, కొత్త బండి కావాలి నాకు. ఆ బండి మీద వస్తే 4 సార్లు బండి అయింది బండి. ఆ బండి మీద ఇంత దూరం వస్తుంది ఆ బండి, డొక్కు బండి పెట్టి. ఇప్పటికైతే మంచిగా చేయిస్తాం, మరి మేమే మంచిగా చేయిస్తాం. కొత్త బండి కొనేదా అద్దా బండి వద్దు ఏదద్దు. రేపే అంటే ఇట్లా తీసుకొస్తారు, కొంచెం టైమే కదా వాళ్ళకి. ఇంకెన్ని రోజులు ఆగాలే? నీకు కొన్ని రోజులు ఆగి ఏమైతుంది? ఇన్ని రోజులు ఆగినావు. ఎప్పుడు ఇస్తారు అడుగు మన వాడు. ఇగో బిడ్డ, అది అడిగినా నువ్వు అడిగినా నేను పెట్టేటప్పుడే పెడతాను. దగ్గర లేదు గట్లా ఇస్తాను చెప్పవేమిరా? అదే బావ, జర 5-6 నెలలు ఆగి చూద్దాం. ఇంకెప్పుడు ఇస్తారు మరి? ఇంకెన్ని రోజులు ఆగమంటారు? ఇప్పటికే సంవత్సరం అవుతుంది, ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు మరి? అయ్యో బిడ్డ కోపానికి రా, ఎట్టు చేసినా కొనిస్తే సంవత్సరం సరేనా? ఒక 5-6 నెలలు ఆగు బావ, ఇస్తాం. ఇక ఇన్ని రోజు ఆయన ఇస్తానంటే ఎందుకంటే తిరుకులాడతాను? చూస్తున్నా ఇంకెన్ని మాట్లాడతావో చూస్తున్నా. మాట్లాడాలి దిక్కే, నువ్వు ఉన్నది ఎందుకే? నా దిక్కు మాట్లాడతావు, వాళ్ళ దిక్కు మాట్లాడతావు. అందుకు సీరియస్ అవుతున్నావు బావ చెల్లెకి. ఏమన్నది ఇప్పుడు? పోడా ఏందా అయ్యాలా? నువ్వు ఆకపోతే నీకేం నీకేం పుట్టిందిరా బుజ్జి? అయ్యో ఏమైంది ఇట్లా తీసుకొస్తాను? బుజ్జి ఆగి ఆగి పోకురే. అద్దు బిడ్డ, అద్దే అద్దు అద్దు ఇంటికి వచ్చుడద్దు, ఇంటికి వచ్చుడద్దు. అని మాటలు ఏం పట్టించుకోకు, నువ్వు పట్టించుకోకు బిడ్డ, నువ్వు దండం పెడతాను అద్దే అద్దు కొంచెం వాగని మాటలు ఏం పట్టించుకోకూరి. ఓ పోరా, నీకేం పుట్టిందిరా? ఇష్టం నువ్వు ఏమైంది? అద్దు నువ్వు దా. అరే బండెక్కా నువ్వు, బండెక్కు. ఎందుకు ఇట్లా ఇస్తాను చెప్పు? ఇట్లా కాదు, ఎక్కుతావా? ఎక్కువ నువ్వు ఎక్కువ.